మై ఛానల్ 81కి కంటిన్యూషన్ బిట్స్ అండి ఇవి. ముందు వీడియోలో 81 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 82 నుంచి ఒకసారి చూద్దాం. రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదాన్ని ఈ క్రింది వానిలో ఏది నిశేషంగా భాగిస్తుందన్నారు. రెండు వరుస బేస్ సంఖ్యల వర్గాల భేదాన్ని ఈ క్రింది వానిలో ఏది నిశేషంగా భాగిస్తుందంటే వరుస బేస్ సంఖ్యలు తీసుకుందాం. 1, 3, 5, 7, 9, 11. వర్గాల భేదం అన్నారంటే 3² - 1² = 9 - 1 = 8, 7² - 5² = 49 - 25 = 24, 11² - 9² = 121 - 81. సో 121లోంచి 81 తీస్తే మనకి ఎంత? 0, 40 = 40 వచ్చింది. సో ఇవన్నీ కూడా దేంతో నిశేషంగా భాగించబడుతున్నాయి? 3తో భాగించబడుతుందా? ఈ మూడిట్లో ఇది ఒకటే భాగించబడుతుంది. 6తో భాగించబడుతుందంటే ఇది ఒకటే భాగించబడుతుంది. 7తో లేదు. ఓకే, ఇది ఒకటే అవుతుంది. ఇది కూడా అవదు. 8తో అయితే 8, 24, 40 అనేది 8తో భాగించబడుతుంది. నిశేషంగా భాగించబడుతుంది అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అంటే రెండు వరుస బేస్ సంఖ్యలను తీసుకుని మనం వాటి యొక్క భేదాన్ని చేస్తే అది ఈ ఇచ్చిన వాటిలో దేనితోనైనా నిశేషంగా భాగించబడాలి. సో మనకి 8తో ఈ మూడు కూడా భాగించబడుతున్నాయి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో శూన్య సమితి అన్నారు. క్రింది వాటిలో శూన్య సమితి అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. శూన్య సమితి డెఫినేషన్ అంటే ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకుండా ఉంటే అటువంటి సమితిని శూన్య సమితి అంటారు. మనకి ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే x/x+1 = 0 అన్నారు. సో 0 అవుతుందంటే మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1తో స్టార్ట్ అవుతాయి. సో 1 కన్నా ముందు 0 ఉందంటే అది పూర్ణ సంఖ్యలు, హోల్ నెంబర్కి సంబంధించింది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా సేమ్ ఉంది, కానీ ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్, పాజిటివ్ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ పాసిబిలిటీ అవ్వదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, బి చెల్లించిన ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రెట్లు మరియు వారిద్దరు చెల్లించిన మొత్తము 120 రూపాయలైన బి చెల్లించిన మొత్తము ఎంత అన్నారు. బి చెల్లించిన ఛార్జీలు ఏ చెల్లించిన ఛార్జీకి ఎంత అన్నారు? 3 రెట్లు అన్నారు. వీరిద్దరు చెల్లించిన మొత్తం ఎంత? a + b = 120. సో ఈ బి ప్లేస్లో ఈ వాల్యూ వేసుకుంటే a + 3a = 120, 4a = 120. ఈ 4 అనేది ఇందులో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో a = 30 వచ్చింది. బి మనకి ఇక్కడ అడిగింది ఏంటి? బి చెల్లించిన మొత్తము అన్నారు కాబట్టి b = 3 × 30, 90 రూపీస్. బి చెల్లించిన ఛార్జీ ఎంత? 90 రూపీస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, 200 మీటర్ల పొడవు గల ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిలుచున్న ఒక మనిషిని 20 సెకండ్లలో దాటిన రైలు వేగం ఎంత? మనకి డి = ఎంత ఇచ్చారు? 200 మీటర్లు ఇచ్చారు. ఎస్ = ఎంత ఇచ్చారు? 20 సెకండ్లు ఇచ్చారు. టైం ఇచ్చారు, టైము టీ = 20 సెకండ్లు ఇచ్చారు. ఎస్ = ఎంత? ఫార్ములా ఏంటి మనకి? డి = టీ × ఎస్. మనకు కావాల్సింది ఎస్ కాబట్టి d/t అవుతుంది. సో d/t అంటే 200/20. ఇది ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకు స్పీడ్ 10 వచ్చింది, కానీ ఇక్కడ ఏమడిగారు? గంటకు కిలోమీటర్లు అన్నారు. అంటే ఇక్కడ మనకి మీటర్స్లో వచ్చింది, km/h వేగంలో అడుగుతున్నారు. అంటే స్పీడ్ అనేది మీటర్/సెకండ్లో ఉంది, ఇది మీటర్/సెకండ్. s = 10 మీటర్/సెకండ్లో ఉంది. ఈ మీటర్/సెకండ్లో ఉన్నది km/hలోకి మార్చాలంటే 10 × 18/5 తోటి మనం మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? ఇది ఇందులో 2 టైమ్స్ 36 km/hలోకి వస్తుంది. 36 km/h. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, శేష సిద్ధాంతమును ఉపయోగించి సాధించటకు అనువైన బీజీయ సమాసం
శేష సిద్ధాంతం ఉపయోగించి సాధించుటకు అనువైన బీజీయ సమాసం ఇది x⁴ - 3x³ + 2x + 5. ఎందుకని ఇవన్నీ కూడా క్యూబ్ ఫార్మేట్లో ఉన్నాయి. ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇది క్యూబ్లో ఉంది, ఇది క్యూబ్ ఫార్మేట్లో ఉంది. కాబట్టి మనకు అనువైన బీజీయ సమాసం ఏంటంటే x⁴ - 3x³ + 2x + 5 అనేది శేష సిద్ధాంతానికి ఉపయోగించుటకు అనువైన బీజీయ సమాసం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్.